వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం శారీలో వచ్చిన బ్లౌజ్ని, లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి చిన్న బార్డర్ వచ్చి శారీలో వచ్చిన బ్లౌజ్, అది మనకి పైపింగ్ వేసుకోవడానికి ఉపయోగపడుతుంది రెడ్ కలర్ అనేది. ఇప్పుడు మనం లైనింగ్ ఎప్పుడు కూడా తడి పారబెట్టిన క్లాత్ తీసుకోవాలి. నేను హాఫ్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. బ్లౌజ్ని అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. మీకు ఎలా కటింగ్ చేయాలనేది సింపుల్గా చూపిస్తున్నాను. ఆది జాకెట్తో డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మనం క్రాస్లు అవి కట్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ అనేవి మనకి సన్నగా ఉండే వాళ్ళకి 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండే 1 మీటర్ తీసుకోవాలి. మనకి ఇది హాఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను 1 మీటర్ తీసుకున్నాను హ్యాండ్స్ కోసం. ఇప్పుడు మనకి నేను ఈ బ్లౌజ్ వచ్చి నేను కుట్టిన బ్లౌజే ఇది మీకు చూపిస్తున్నాను. దీంతోనే మీకు అది చూపిస్తున్నాను. ఇప్పుడు నెట్ బ్లౌజ్ 3 లేయర్స్ వేసి స్టిచ్ చేశాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి బ్లౌజెస్ ఒకసారి చూడండి లాస్ట్ వీడియోస్ని. మనకి షోల్డర్ జారకుండా టిప్స్ ఎలా తీసుకోవాలనేది మీకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ చూపిస్తాను. ఇప్పుడు మీకు మనకి నడుం భాగం చాలామందికి పైకెత్తేస్తుందని అడుగుతున్నారు కదండి. పైకెత్తకుండా ఉండాలంటే మనం ముందు నడుం భాగం అనేది తీసుకోవాలి. బెల్ట్ కోసం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. బెల్ట్ని ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. మనకి ఇంకా క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని పొడవు ఎంత అవుతుందో పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. చుట్టూరు ఒక బాక్స్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి బెల్ట్ వేసుకోండి. నడుం పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. అలాగే నడుం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు డీప్ తీసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి పట్టుకొని మనం డీప్ పట్టుకోండి. కరెక్ట్గా స్టిఫ్గా పొడవుగా అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు మెడభాగానికి లూజ్ తీసుకోవాలి. డీప్ దగ్గర పట్టుకొని షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మనం డీప్ దగ్గర పట్టుకొని స్టిఫ్గా పట్టుకోవాలి. షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్, అలాగే షోల్డర్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకొని లూజ్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కార్నర్లో మీకు ఆర్మ్హోల్ స్కేల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ రాదు అనుకునే వాళ్ళు ఆర్మ్హోల్ స్కేల్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోండి. కరెక్ట్గా మనకి సరిపోతుంది. మీకు ఒకవేళ సరిపోదు అనుకున్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా మనం కట్ చేసుకోవచ్చు. రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు రౌండ్ మార్కింగ్ చేసుకోండి. నేను డిజైన్ వేసేటప్పుడు కటింగ్ చేస్తాను. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 2 ఇంచెస్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. లేదా మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో అంతవరకు పొడవు అనేది చూసుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ పొడవు వేసుకోవాలి. డాట్ పొడవును బట్టి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని పొడవుకు మార్కింగ్ చేసుకోవాలి. ఎంతైతే పొడవు ఉందో అంతవరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా
ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. మనం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఎటు సైడ్ తీసుకున్నా సరే ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. చంక భాగానికి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్ని చెక్ చేసుకోవాలి. మెడభాగం ఎంత అయితే ఉందో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. మన ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి మీరు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అదే మన ఖర్చు ఎక్కువ పెడతాం అనుకునే వాళ్ళు ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. మెడభాగానికి పైకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ కింద క్లోత్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్కి మార్కింగ్ చేసుకోవాలి. నేను 4th డాట్ వేస్తున్నాను కాబట్టి కింద నుంచి స్ట్రైట్ కట్ చేస్తున్నాను సన్నగా ఉండాలి. అలాగే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం 4th డాట్ యూజ్ చేసుకోవచ్చు. సన్నగా ఉండేవాళ్ళు 4th డాట్ వేసుకోండి. లావు ఉండే వాళ్ళకైతే 3 డాట్స్ సరిపోతుంది. చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా లాంగ్ ఫ్రాక్స్ కానీ, కుర్తీస్ కానీ, ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా మనకి లాస్ట్ వీడియోస్లోనే ఒకసారి చూడండి. ప్రిన్సెస్ కట్ కానీ, కటోరీ బ్లౌజెస్ కానీ సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి. ఒకసారి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ ఛానల్ కూడా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఉక్సులు పట్టీకి ఉపయోగించుకొని తీసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి, లేదా ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టీకి తీసుకోవాలి. తాళ్ళు పట్టీకి ఒకటి, ఉక్సులు పట్టీకి ఒకటి స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఈ విధంగా 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి కార్నర్ లైనింగ్ ఎప్పుడు కూడా క్లాత్ అనేది కొంచెం క్రాస్లు అవి వస్తుంటే అవి చూసుకొని ఐరన్ చేసుకోండి. ఇప్పుడు నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి కింద మార్కింగ్ చేస్తున్నాను. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అదేవిధంగా హ్యాండ్స్ లూజ్ తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకొని లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని షోల్డర్ దగ్గర అక్కడి నుంచి లోతు తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనేది కూడా 2 లేయర్స్ మీద తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత అయినా సరే జాయింట్ చేసుకోవచ్చు సైడ్. ఈ విధంగా వేసుకొని మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి, క్రాస్గా కట్ చేసుకొని.
ఇప్పుడు మనం ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి, లేదా షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మధ్యలో కట్ చేస్తాను సైడ్. ఇప్పుడు రాంగ్ సైడ్ నార్మల్గానే మార్కింగ్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి, అది మనకి లోతు అనేది ఫ్రంట్ పార్ట్ తెలియడం కోసం లోతు దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ కోసం మనం ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ ఎలా వేసుకోవాలి, ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి మనకి చిన్న హ్యాండ్ వచ్చి మనకి హ్యాండ్స్కి వేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ముందు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. లేదా మనకు బార్డర్ ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు నార్మల్గా అయినా తీసుకోవచ్చు. బార్డర్ వస్తే ఈ విధంగా తీసుకోండి. ముందు మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. అది మనకి మెయిన్ క్లాత్ వచ్చి తీసుకోవాలి పైపింగ్ కోసం. ఇవి డబుల్ ఫోల్డింగ్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం క్లాత్ని మెయిన్ క్లాత్ కూడా తీసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ని. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది మనకి స్ట్రైట్ పీస్ పైపింగ్ వేసుకోవచ్చు. చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి, స్ట్రైట్ పీస్ మనం పైపింగ్ వేసుకోవచ్చా అని. మన ఇలా సారీస్లో వచ్చిన బ్లౌజెస్ని వేసుకోవచ్చు, మనకి నీట్గా ఉంటుంది. ఇప్పుడు క్లాత్ని స్ట్రైట్గా తీసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈ బార్డర్ వచ్చి మనకి కింద నడుం భాగానికి వేసుకోవచ్చు, లేదా నెక్ డిజైన్కైనా వేసుకోవచ్చు. ఈ పెద్ద బార్డర్ని నేను నెక్ డిజైన్కి యూజ్ చేస్తాను. ఈ బార్డర్ అనేది ముందు బ్యాక్ పార్ట్ అనేది ఈ బార్డర్ పైనుంచి కట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ బాగా జరిగిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా. అలాగే ఇప్పుడు ప్రతి పార్ట్ కూడా సెపరేట్ చేసుకోండి. మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఒక పట్టి ఉపయోగించుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా తీసుకోండి. మీరు తాళ్ళపట్టితో తీసుకోవడం వల్ల మెడభాగం పెద్దది అయిపోతుంది, అది చూసుకొని కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే మనకి అమెజాన్ లింక్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి చూడండి. కొత్తగా చూస్తున్నట్లయితే మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, టేప్ ఇవన్నీ కూడా మనకి, లేదా కాస్మెటిక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి ఆఫర్స్లో ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని కట్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఉండే విధంగానే చూసుకొని కట్ చేసుకోవాలి.
ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్ చేసుకోండి. ఈ బార్డర్ కూడా బ్యాక్ పార్ట్కి డిజైన్గా వేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలనేది మీకు లాస్ట్ వీడియోస్లో కూడా ఉంది, ఒకసారి చూడండి. నెక్ డిజైన్ ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఈ విధంగా దీనికి కూడా మనకి స్టిచ్చింగ్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఓపెన్ ముక్కలు కూడా 2 తీసుకోండి, స్ట్రైట్ పీసెస్ని. ఇప్పుడు మనం మెడ భాగానికి క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. మెడ ముక్కల్ని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకి పెద్దవైతే ఒక 2 తీసుకుంటే సరిపోతుంది, చిన్న చిన్నవి కాబట్టి ఒక 2-3 తీసుకోండి. ఇప్పుడు మీకు బ్యాక్ పార్ట్కి ఎక్కడ వేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా నెక్ చుట్టూరు కూడా వచ్చే విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి బార్డర్ పెద్దగా వేసుకోవాలనుకున్నట్లయితే పెద్దగా వేసుకోవచ్చు. బార్డర్ని మీ ఇంట్రెస్ట్ని బట్టి వేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. లైనింగ్ బ్లౌజ్ని నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ప్రతి పార్ట్ కూడా సెపరేట్గా పెట్టుకొని మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.